హలో మై డియర్ హెల్త్ లవర్స్. మనలో చాలా మంది ఈ కాంక్రీట్ అడవిలో స్వచ్ఛమైన గాలి లేని చోట బతికేస్తున్నారు. తినడానికి జంక్ ఫుడ్, పీల్చడానికి కాలుష్యమైన గాలి, చివరికి హాస్పిటల్లో ఒక మూలన బెడ్, ఇవే మన సొంతమన్నట్టు మన జీవితాలు మారిపోయాయి. మరి ఈ కాంక్రీట్ అడవిలో మనం ఉండే చోట కాస్తైనా గాలిని స్వచ్ఛందంగా మార్చే అవకాశం మనకు ఉంటే అది మంచిదే కదా. మన సమస్యను నేచర్ క్యూర్ చేస్తుంది. అవును, అలాంటి అవకాశం మనకు చెట్లే ఇస్తాయి. ఇక మనం ఉండే ఇరుకు గదుల్లో వనాలు ఎక్కడ్నుంచి వస్తాయి అనేదే మీ సందేహమైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం గాలిని శుద్ధి చేసే ఇంటి వద్ద పెంచుకునే మొక్కల గురించి మాట్లాడదాం. మన సిటీ లైఫ్లో మనం వాడే ప్రతిదీ కెమికల్ మయం. మన ఇళ్లల్లో చాలా గాలి తెలియకుండానే కలుషితమైపోతూ ఉంటుంది. 1989లో నాసా వాళ్లు ఒక పరిశోధన జరిపారు. దాని ఫలితం ఏంటంటే ఇంట్లో గాలిలో ఉండే టాక్సిన్స్ ను కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల తగ్గించవచ్చట. మనం పెంచుకునే కొన్ని మొక్కలు పూర్తిగా ఆ టాక్సిన్స్ ను తొలగించకపోయినా చాలా వరకు అయితే తగ్గిస్తాయి. ఇంకా మొక్కలను పెంచుకోవడం వల్ల మనకు మానసికంగా కూడా కొంత ప్రశాంతత లభిస్తుంది. మన ఒత్తిడి తగ్గిపోయి మన ఫోకస్ కూడా పెరుగుతుందట. మన ఇళ్లల్లో ఉండే గాలిలో ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోఇథిలీన్, కార్బన్ మోనోఆక్సైడ్ వంటి టాక్సిన్స్ ఉండే అవకాశం ఉంది. వీటిలో ఫార్మాల్డిహైడ్ అనేది టిష్యూ పేపర్స్, ఫర్నిచర్, బ్యాగ్స్, సిగరెట్ పొగ వంటి వాటి నుండి వస్తుంది. ఇక బెంజీన్ అనేది పెయింట్లు, నూనెలు, ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్స్ నుండి రావచ్చు. ఇంకా ట్రైక్లోరోఇథిలీన్ అనేది పెయింటింగ్ ఇంకుల నుండి, వార్నిష్ లేదా ఏదైనా అథేసివ్ నుండి రావచ్చు. ఇక గ్యాస్ స్టవ్ వంటి వాటి నుండి కార్బన్ మోనోఆక్సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ టాక్సిన్స్ అన్ని మన ఆరోగ్యానికి తలనొప్పి నుండి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేదాకా చాలా సమస్యలు కలిగించేవే. అందుకని వీటిని కొంచెమైనా తగ్గించడానికి మనం ఈ గాలిని శుద్ధి చేసే మొక్కలను ఉపయోగించడం మంచి కారణమే అవుతుంది. సరే, ఇంతకు ఆ గాలిని శుద్ధి చేసే మొక్కల వివరాలేంటి అనేది మీ ప్రశ్న అయితే అక్కడికే వద్దాం. ఈ రకంలో చాలా మొక్కలున్నా మనం ఇప్పుడొక 5 రకాల మొక్కల గురించి చూద్దాం. స్పైడర్ ప్లాంట్స్. ఈ మొక్కలలో 200 రకాలు ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ గా పెరుగుతాయి. గాలిని ప్యూరిఫై చేయడమే కాకుండా మంచి అలంకరణగా కూడా ఉంటాయి. వీటికి వారానికి 2-3 సార్లు నీళ్లు పోస్తే చాలు. ఇంకా ఈ మొక్కలలో ఎలాంటి టాక్సిన్ ఉండదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, పెట్స్ ఉన్నా ఈ మొక్కల వల్ల హాని జరగదు. డ్రాకెనాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది. ఈ మొక్కకు కూడా కొంచెం తడి ఉంటే చాలు. మరీ ఎక్కువ నీరు అవసరం లేదు. ఒక్కోసారి ఎక్కువ నీరు ఇస్తే ఈ మొక్కకే ప్రమాదం. ఇంకా ఇది మనుషులకు టాక్సిక్ కాదు, కానీ పిల్లి లేదా కుక్క వంటి పెట్స్ కి ఇది టాక్సిక్ గా అనిపిస్తుంది. రబ్బర్ ప్లాంట్. దీని అసలు పేరు ఫైకస్ ఎలాస్టికా. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇది గాలిలో ఉన్న కెమికల్స్ ని అబ్జార్బ్ చేసుకుని గాలిని శుద్ధి చేయగలదు. ఇది పెరిగేదాకా కేర్ అవసరం. కొంత పెరుగుదలయ్యాక ఈ మొక్కను మెయింటైన్ చేయడం సులభమే. పీస్ లిల్లీ. ఈ మొక్కను అన్ని గాలిని శుద్ధి చేసే మొక్కలలో ముఖ్యమైనదిగా చెబుతారు. ఇది గాలిని చాలా బాగా శుద్ధి చేయగలదు. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఒక మంచి అలంకరణగా కూడా ఉంటుంది. ఈ మొక్కను కాపాడటానికి మట్టి కొంచెం తడిగా ఉండాలి. ఇది కూడా పెట్స్ కి టాక్సిక్ గా ఉంటుంది. అలోవెరా. ఈ అలోవెరా మనందరికీ తెలిసిందే. మనం మన స్కిన్ కోసం వాడే ఈ అలోవెరా మన గాలిని శుద్ధి చేయడంలో కూడా బాగా సహాయం చేస్తుంది. ఈ అలోవెరా మొక్క వేసవికాలంలో వాతావరణాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుందట. ఎక్కువ ఎండ తగిలే చోట ఈ మొక్కను పెడితే బాగా పెరుగుతుంది. ఈ 5 మాత్రమే కాకుండా ఇలా చాలానే మొక్కలు గాలిని శుద్ధి చేసేవి ఉన్నాయి. మీరు వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే తెలుసుకోవడానికి, నచ్చింది సులభంగా కొనడానికి అందరికీ ఇంటర్నెట్ ఇప్పుడు అందుబాటులోనే ఉంది. అందుకని ఈ కొత్త సంవత్సరం మొదలులో ఓ కొత్త అలవాటుగా దీన్ని మొదలు పెట్టేయండి. మరి ఇలాంటి నేచర్ క్యూర్స్ తో మళ్ళీ కలుద్దాం.